తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో డాక్టర్ సామల సదాశివ 96వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సదాశివ తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, పార్సీ, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడని అన్నారు. 7 భాషల్లో అపారమైన సాహితీ పరిజ్ఞానం ఆయన కలవాడని, సాహిత్యంతో పాటు సంగీతంపై కూడా అపారమైన మక్కువ కలవాడని పేర్కొన్నారు. 10వ తరగతి పాఠ్యాంశంలో కొమరం భీం చరిత్రను చేర్చి ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత సదాశివదే అని అన్నారు. డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ ఉత్తర దక్షిణ భారతదేశం కవులకు వారిదిగా ఆయన నిలిచారన్నారు. హిందీ కవులను తెలుగునకు, తెలుగు కవులను హిందీకి పరిచయం చేశారని అన్నారు. అంబటి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సదాశివ సాహిత్య సేవలను గుర్తించి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, పత్తి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సదాశివ గారి 91వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందే తుమ్మల దేవరావు చెప్పినట్టుగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి పెద్ద దిక్కులాగా రాణించినటువంటి మహనీయుడు, ఆశయుడు, రచయిత, విమర్శకుడు, చాలా సాహిత్యాల మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా ఎంతమంది ఆలస్యప్రాయంగా ఉంటే ఎందరికో వెనుకట్టి ప్రోత్సహించింది, ఎందరి రచనలు ఆయన పరిష్కరించారు. ఇంతకుముందు అన్నట్టుగానే మణికుమార్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన ఐటీడీలో పనిచేసినప్పుడు, ఆదిలాబాద్లో పనిచేసినప్పుడు ఇద్దరు మాత్రం కలవకుండా రావద్దని చెప్పి ఒకటేమో మేము రెండవ సామల సదాశివం తప్పనిసరిగా దర్శించుకోవాలి. అట్లాగే ఎంతోమంది ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు సదాశివంతో ముచ్చట్లు మరి 10,000 సంఘంలో ఆ ముచ్చట్లను వాళ్ళు ప్రజలంగా కాపాడుతున్నారు. అట్లనే ఆయన యాది కూడా చాలా సుదీర్ఘమైనటువంటి పుస్తకం, వార్త పుస్తకాలు సుదీర్ఘంగా వచ్చింది. అది ఎంతోమంది అలాగే ఇంతకుముందే దేవరావు చేసినట్టుగా సాహిత్యమే కాకుండా సంగీతంలో కూడా ఆయన గిటార్ భాషలో బాగా పట్టు సాధించినటువంటి వ్యక్తి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా చదవాలా, అధ్యయనం చేయాలా, దాని లోతుని కనుక్కోవాలా, దాని యొక్క ఆంతర్యాన్ని పట్టుకోవాలా. రచయిత మనకి ఏం చెప్తుందో సంక్షిప్తంగా మామూలు పాటకు కూడా చేరవేసే భాష, చక్కని భాష వాడాలా అని చెప్పి ఎప్పుడు చెప్తుంటే భాషలో పొరపాటు ఉండకూడదు, భాష చదివించే గుణం ఉండాలా అని చెప్పి ఆయన భాష గురించి చాలా చక్కగా చెప్పేవాడు. అట్లాగే సదాశివ ఇప్పుడు మన పౌరభీము చరిత్ర ఉంది కదా, దాని సొంత 7వ తరగతి పాఠ్య పుస్తకంలో పౌరభీము చరిత్ర చేర్పించినప్పటి నుంచే అప్పటి నుంచి పౌరభీము అంటే ఏదో సభ్య ప్రపంచాన్ని విచరించింది. పౌరభీము అంటే ఎవరో ఏమో తెలియని పరిస్థితుల్లో పౌరభీము గురించి రాసి మన మొత్తం ప్రపంచ చరిత్రలోనే పౌరభీము కూడా ట్యాంక్ బాండ్ మీద సిఫార్చేటువంటి ఓట్ల కోసం, ఓట్ల రాజ్యం కోసం, ఓట్ల యొక్క విముక్తి కోసం పోరాటటువంటి పౌరభీము వెలుగులోకి వచ్చినటువంటి సాగర సదాశివ చెప్పి సామర్థ్యంలో చనిపోయినప్పుడు అక్కడ ఆసిఫాబాదు జైల్లో అక్కడ పెట్టినప్పుడు, ఆసిఫాబాద్ కోర్టులో జైల్లో పెట్టినప్పుడు సదాశివ వెళ్ళి స్వయంగా చూడడం జరిగింది. అంటే ఆయన ఎన్నోసార్లు ఆయన ఏంటంటే మన జిల్లా అక్కడ వాళ్ళ దగ్గర ఆసిఫాబాద్ దగ్గర చెరుకుపల్లి అనే గ్రామంలో జన్మించారు కాబట్టి ఆయనకు ఆ జిల్లా పట్ల ఆసిఫాబాద్ కానీ, చెరుకుపల్లి కానీ, కాగజనగర్ ఆ ప్రాంతంలో చాలా బాల్యమంతా గడిచింది. వాళ్ళ బంధువర్గం కూడా అట్టే ఉన్నది. ఇక ఉపాధ్యాయులు తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్ అయిన తర్వాత ఆదిలాబాద్లో విద్యానగర్లో ఆయన సెటిల్ అవ్వడం జరిగింది. అయితే చాలామంది ఏమంటే శ్రీనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు శ్రీనారాయణ రెడ్డి జగన్ రాస్తే ఏమన్నారంటే హైదరాబాద్ మంచిగా పేరు వస్తుంది అంటే నేను ఉండే కానీ ఉంటాను, నేను హైదరాబాద్లోనే ఇక్కడనే ఉంటాను, నేను నా ఇంట్లోనే ఉంటాను అని చెప్పేవాడు. ఆయన చాలా అదే కాకుండా చాలా ఇది ఆత్మగౌరవం గల మనిషి. మళ్ళీ కొడుకులు ఒకరికి ఉద్యోగం లేకుంటే మరి సారి నేను రూల్స్ రాయి, సివిల్స్ రాయినప్పుడు ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఎందుకంటే వాడు ఏం చేసుకొని బతుకు నీకెందుకు ఊరికే ఆన్సర్ పడతావు, ఎలా పెట్టుకొని బతుకుతావు, ఎందుకు అంత ఇబ్బంది పడతావు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అంత ఆత్మగౌరవం వ్యక్తి. ఆయన కీర్తి ప్రదర్శన కోసం ఎప్పుడు అభివృద్ధి రాసలేదు. ఆ కీర్తి ప్రదర్శనానికి ఆయన వెతుకుంటే ఆయన దగ్గరికి వచ్చినవి. ఏదైనా కూడా సమగ్రంగా చదివి, సమగ్రంగా చూసి, సమగ్రంగా దర్శించి మరి
ఉత్తగానే మీద మాట్లాడడం సరైనది కాదు. ఇవాళ రేపు ఏం తెలియకుండా కూడా తెలిసినట్టు ప్రగల్భాలు వాళ్ళకి సామాజిక సదాశివ యొక్క జీవితము, తర్వాత ఆయన రచనలు, సాహిత్యం అన్నీ కూడా మనకు ఆదర్శంగా ఉంటాయి. ఇట్లా ఈ జయంతి సందర్భంగా మహాశయుని మనం సంస్మరించుకోవడం, జయంతికి నివాళులు అర్పించుకోవడం ద్వారా మనం సదాశివుని ఎప్పుడు మర్చిపోకుండా మన ఉమ్మడి జిల్లా